ఎస్ వరుస వేసవి సెలవులు కావడం అదేవిధంగా ఏపీ తెలంగాణలో ఇటు ఎలక్షన్లు కూడా అయిపోవడంతో ఒక్కసారిగా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. నిన్న ఇవాళ దాదాపు స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటూ స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితిని కల్లారా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే ఈ పాపనాశం సర్కిల్ అంటే పాపనాశంకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నాము. అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2, 1 ఇంకా నారాయణాద్రి గార్డెన్స్లో ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి షెడ్లన్నీ కూడా నిండిపోయి మరి క్యూ లైన్ దాదాపు 6 కిలోమీటర్ల మేర దారితీసిందని చెప్పొచ్చు. ఆ క్యూ లైన్లో మొత్తము భక్తులు వేచి ఉండడమే కాకుండా క్యూ లైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఏదైతే ఇక్కడ నందకం అంటే అన్నదానం సత్రంకి పక్కన ఉన్నటువంటి నందకం గెస్ట్ హౌస్ వద్ద ఉన్నటువంటి ఈ కళ్యాణ వేదిక వద్ద భక్తుల్ని కాసేపు వేచిండజేసి తిరిగి క్యూ లైన్లోకి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అంటే వీరు కనుక ఇప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయితే దాదాపు 30 నుంచి 35 గంటల సమయం తర్వాతే శ్రీవారి దర్శనం వీళ్ళకుంటుంది. అంటే ప్రస్తుతం స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి భక్తులు ఏదైతే క్యూ లైన్లోకి వెళ్ళేటువంటి భక్తులు వీరంతా ఇప్పటికే క్యూ లైన్లు అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ఇంకా 2లో ఉండేటువంటి వేచి ఉండాల్సినటువంటి అన్ని కంపార్ట్మెంట్స్ అంటే 32 అదొక 17 నుంచి 18 వరకు ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ కాకుండా నారాయణగిరి గార్డెన్స్లో ఉండేటువంటి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్స్ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇక షెడ్స్లో ఉండేటువంటి భక్తులకు కావచ్చు క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకు కావచ్చు పూర్తి స్థాయిలో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు కావచ్చు అల్పాహారంతో పాటు పాలు మజ్జిగను కూడా వితరణ చేసేటువంటి కార్యక్రమాన్ని టీటీడీ దగ్గర నుండి చూస్తుంది. మరోవైపు క్యూ లైన్ల పర్యవేక్షణ కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీస్ శాఖ ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో కూడా ఇక్కడ క్యూ లైన్ల యొక్క భద్రతా ఏర్పాట్లను కావచ్చు ఇక్కడ సౌకర్యాలను కావచ్చు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తుంటే పూర్తి స్థాయిలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి ఈ కళ్యాణ వేదిక వరకు ఉండేటువంటి పూర్తి స్థాయి క్యూ లైన్ నిండిపోయింది. ఇంకా ఈ ప్రస్తుతం ఈ కళ్యాణ వేదిక వద్ద భక్తులు ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వేచి ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా ఇంకా ఇప్పుడు కనుక ఇక్కడ నుంచి ఈ వదిలితే వీళ్ళు తిరిగి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వేసవి సమయాల్లో గడిచినటువంటి వీక్ అదేవిధంగా గడిచినటువంటి రోజుల్లో అయితే మాత్రం రద్దీ అంతగా లేదు. ఏపీలో కాకుండా అదేవిధంగా తెలంగాణ తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇటు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండేటువంటి నేపథ్యం కావచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్ ఇంకా కొంతమంది విద్యార్థులకు ఉండేటువంటి సమయాల్లో పెద్దగా రద్దీ కనపడలేదు. ఇవాళ నిన్న అయితే మాత్రం పూర్తి స్థాయిలో భక్తులు విపరీతంగా తిరుమలకు పోటెత్తారని చెప్పొచ్చు. ఇవాళ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యేటువంటి భక్తులకైతే మాత్రం సర్వదర్శన సమయం 30 గంటల పైగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా కనుక సెలవులు ఉన్నాయి కాబట్టి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి రావాలని ప్రీ ప్లాన్గా ఉండేటువంటి భక్తులు తమ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి కూడా రద్దీ తగ్గిన తర్వాత రావాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పదే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక క్యూ లైన్లు కావచ్చు కంపార్ట్మెంట్లకు కావచ్చు వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల కల్పనతో పాటు అల్పాహారము నీరుని ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే దానికి సపరేట్ విభాగాలను ఏర్పాటు చేసి వెంటనే అంబులెన్స్ల ద్వారా అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ టీంని అక్కడ వచ్చేటువంటి ఏర్పాట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది. ఇది తిరుమలలో తాజాగా నెలకొన్నటువంటి రద్దీ పరిస్థితి పైన పూర్తి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుమల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.